గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజున పున్నమి వెన్నెలలు చంద్రుడు ఒక పక్కన కురిపిస్తుంటే సకల జగత్తుకి కూడా శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై హృదయలక్ష్మీ సమేతుడైనటువంటి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి సమస్త భక్త జనులను కూడా అనుగ్రహించడానికి శుక్రవారం నాడు, అందున శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రియమైనటువంటి రోజు, స్వామివారు అమ్మవారు ఇరువురు కూడా అభిషేక సేవను స్వీకరించి ఈ పౌర్ణమి తిథి రోజున చక్కగా తన భక్తులను భాగవతోత్తములను అనుగ్రహించడానికి అదిగో ఆనంద మంగళ కర్పూర నీరాజనాలను అందుకుంటూ స్వామి అడుగడుగు దండాలవాడై ఆపద ముక్కులవాడై గరుడ వాహనారూఢుడై స్వర్ణ గరుడ వాహనాన్ని అధిరోహించినటువంటి మలయప్ప స్వామిగా స్వామివారు తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహించబోతున్నారు. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. భక్తులందరూ కూడా
ఆనందంగా కోలాటాలలో స్వామివారిని సేవిస్తూ సకలమైనటువంటి కీర్తనలతో స్వామివారిని అర్చిస్తూ ఆ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ చక్కగా అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొంటున్నారు. ఇదిగో చూడండి, ఆ స్వామివారి యొక్క ఆనంద నిలయ విమానంలోని ధ్వజస్తంభాన్ని మనందరం కూడా దర్శించగలుగుతున్నా ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రతినిత్యము స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలలో ఒక ప్రక్క విమాన వెంకటేశ్వర స్వామిని, మరొక ప్రక్క ఈ ధ్వజస్తంభాన్ని కూడా మనందరికీ కూడా దర్శనాన్ని కలగజేయడంలో అంతరార్థం ఏమిటంటే, ఎక్కడెక్కడో ఉండి రాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కేవలం ధ్వజస్తంభాన్ని దర్శించినంత మాత్రాన, విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించినంత మాత్రాన స్వామివారిని దర్శించినటువంటి సౌభాగ్య ఫలాన్ని పొందగలుగుతారు తత్సమానంగా. అదిగో స్వామివారు చక్కగా అలంకరించుకొని సమస్త దివ్యాభరణాలను ధరించి గరుడ వాహనారూఢుడై స్వామివారు తిరుమాడ వీధులలోకి ఒక పక్క అధికారగణం, అదిగో భద్రగజాలు కూడా స్వామివారి యొక్క వాహనానికి ముందుగా బయలుదేరుతున్నాయి. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపా హారహారిన్ దివౌకస్పతి క్షిప్త దంబోళి ధారాకిణ కల్ప కల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోజ్యత చమత్కార దైత్యారి జైత్రధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే న కచ్చిత్ నమస్తే నమస్తే పునస్తే నమః. గరుడ వాహనం అంటే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి వాహనం. సాధారణంగా ఏదైనా వాహనంగా స్వామికి సేవను అందించాలంటే ఎంతో తపస్సు చేస్తే సాధించేటువంటి పుణ్య సౌభాగ్యాన్ని గరుత్మంతుల వారికి స్వామివారే స్వయంగా వచ్చి అడిగారట, నా వాహనంగా నువ్వు ఉండాలి అని. ఎందువల్ల? వినయశీలుడు గరుత్మంతుల వారు, మాతృభక్తి పరాయణుడు, సత్యధర్మపరాయణుడు కాబట్టి ధర్మపక్షపాతి అయినటువంటి స్వామివారు స్వయంగా గరుడుణ్ణి తన వాహనంగా ఎంచుకున్నారు. మహాబలశాలి, వినయశీలి, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని నిలబెట్టుకోవటానికి శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గరుత్మంతుల వారిని సిద్ధంగా ఉంచుకుంటారట. ఆ గరుడ వాహనం పైన వెళ్ళే స్వామివారు భక్తజన రక్షణను, ఆపన్నులను రక్షిస్తూ ఉంటారు. అటువంటి స్వామిని అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో మనం గరుడ వాహనంలో మలయప్ప స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శన భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతున్నాం. అనేకమైనటువంటి రత్నాభరణాలతో ప్రకాశిస్తూ సమస్త భక్తగణాన్ని కలిగిన వాడై అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరాలను స్వామివారు దగద్ధగాయమానంగా ధరించి, మణులను పొదిగినటువంటి హారాలను ధరించి, అంతేకాక సకలమైనటువంటి అలంకరణలతో, దీపాలంకరణలతో తిరుమల కొండంతా కూడా శోభాయమానంగా దీపోత్సవంగా, ఈ కార్తీక దీపోత్సవంలో జ్వాలా తోరణం అంటాం మనం. ఆ జ్వాలా తోరణం కిందగా గనక ఎవరైతే ప్రవేశిస్తారో అలనాడు జగన్మాత అయినటువంటి గౌరీ అమ్మవారు దాని కిందగా ప్రవేశిస్తే భక్తులమైన మనమందరము కూడా తద్వారా పరమానుగ్రహాన్ని పొందగలుగుతాము అని. అటువంటి జ్వాలా తోరణంతో సమానమైనటువంటి తేజస్సు, దానికి మించిన తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య సౌందర్యం, స్వామివారి యొక్క గాలిగోపుర దర్శనాన్ని కూడా మనందరం పొందగలుగుతున్నాము. విశిష్టమైనటువంటి ఈ గరుడ వాహన సేవలో స్వామివారిని గనక మనం భక్తితో దర్శించగలిగితే మూలమూర్తికి వాడేటువంటి మకరకంఠిని, లక్ష్మీహారాన్ని, సహస్ర కాసుల మాలని, సుదర్శన చక్రమాలని
చక్కగా మూల విరాట్టు అయినటువంటి ఆనంద నిలయవాసునికి ఏ ఆభరణాలనైతే విశేష ఆభరణాలనైతే ధరింపజేస్తారో ఆ ఆభరణాలన్నిటినీ కూడా ఇక్కడ స్వామివారికి అలంకరింపజేస్తారు. తులసిమాలలు, పుష్పమాలలు, అదేవిధంగా ఛత్రాలు, సమస్తమైనటువంటి నిత్యసేవకుడైనటువంటి గరుత్మంతుడి పైన దేవదేవుడి యొక్క వైభవం మనం వర్ణింపనలవి కాదు. చక్కగా స్వామివారు అడుగడుగునా తన భక్తుల యొక్క ఆర్తిని ఆర్తత్రాణ పరాయణుడై ఆలకిస్తూ ముందుకు కదులుతున్నారు. స్వామివారికి ఎన్నో వాహన సేవలలో ఎన్నో విధాలుగా స్వామివారిని అందరూ కూడా సేవించి తరిస్తూ ఉంటారు. అటువంటి స్వామికి మంగళకరమైనటువంటి దివ్య దర్శన భాగ్యం మనందరికీ కూడా ఈ రోజున గరుడ వాహనం పైన కలుగుతోంది. ఒక పక్కన షోడశ కళలతో విరాజిల్లేటువంటి సుధాకరుడు, సోముడైనటువంటి చంద్రుడు ఒక పక్కన మనందరికీ కూడా చల్లని వెన్నెలలో కురిపిస్తూ ఉంటే, మరొక పక్క అదిగో గరుత్మంతుల వారు చక్కగా స్వామివారికి ఎదుటగా చేతులు జోడించి సదా స్వామివారి యొక్క సేవకి సిద్ధమన్నట్లుగా నిలబడి ఉన్నారు. అటువంటి స్వామికి సోణ, భద్ర మొదలైనటువంటి మహాశోభగల నదులన్నీ కూడాట స్వామివారికి జరిగేటువంటి ఈ ఉత్సవ సేవలో పాల్గొనాలని పరితపిస్తూ ఉంటాయట. చక్కగా అలంకరించుకొని స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి సమస్త నదీ దేవతలన్నీ కూడా దివ్య రూపాలను ధరించి సమస్తమైన అలంకారాలతో కూడా గోదావరి, యమున, సరస్వతి, వేణి ఈ నదులన్నీ కూడా చక్కగా స్వామివారి వెంకటాచల పర్వతానికి విశేషంగా వేంచేపు చేయబడతారట. ఈ కార్తీక పౌర్ణమి రోజున సకల దేవతా పరివారమంతా కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు. మహాసుఖాలను సైతం స్వామివారు సునాయాసంగా అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క సందర్శనం దివ్య కాంతులతో విరాజిల్లుతోంది. గోవింద గోవింద. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో గరుడ రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు
మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవో గడుదివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన
శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 చూడు తిరువెంకటాద్రి అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది
ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంతుల మఠంబులును అధికమై చెలువొందగాను మిగులనున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. పొదలి 6 యోజనము పొడవునను గొలుపొంది 12 యోజనంబుల పరపునను బరగి పొదలి 6 యోజనము పొడవునను గొలుపొంది 12 యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును
పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెలువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను. అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అది చూడు తిరువేంకటాద్రి. ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశ గంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను. ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువేంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను. అదే చూడు తిరువేంకటాద్రి. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. బిరుసు గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. సరుస నఖిలములు జర్జరితములై తిరుపుమనలు గడదిరదిర తిరిగే. సరుస నఖిలములు జర్జరితములై తిరుపుమనలు గడదిరదిర తిరిగే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. పల్లించిన నీ
పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను. జగదీశ్వరుడు వచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను
నృసింహుడు తరిగొండ పురధాముడు గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా దేవా కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే
వలపును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా వేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆ వేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అలమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అలమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో శ్రీ
వచ్చి ఆతనినే సారినమ్మరే వరముల రాయని వర్ణించరే 20 శ్రీ వెంకటేశుడేలే నన్నరే 20 శ్రీ వెంకటేశుడేలే నన్నరే పరమునిహమునిచ్చి నీ బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో భావించి మనవాండ్లు బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ముడుపులు జాళెలు మొగితల మూటలు కడలేని ఘనము కాంతలను ముడుపులు జాళెలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి కడు మంచి మనలు కరులు తురగములు బడిగొని చెలగుచు వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
మకుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దర్శింపద బహువగల సంపదల భక్తురు కదలి తగు వెంకటపతి దర్శింపగ బహువగల సంపదల భక్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టే బ్రహ్మలలాటంబున హరుండు పుట్టే దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే హరుని ఉగ్రమున కూర్మము మోచిన కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే జలధి కల్పమున మండలము పుట్టే జలధి కల్పమున మండలము పుట్టే మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమ్మతి కరుణానిధి మీ సమ్మతి కాలచక్రములు కర్మములు త్రుంచి హతాహతంబు చేసిన మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు అనాథపతి సింహ
సింహగిరి నరహరి మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు అనాథపతి సింహగిరి నరహరి అనాథపతి ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లదపు రుద్రుడును బాణుని వాకిలి తొక్కే అల్లరి రాక్షసమూక సుర సుర సుక్కే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా
కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలి
శ్రీ వెంకటేశ ఏలిది విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్ట శ్రీ వెంకటేశ ఏలిది విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరి. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా మక్కళించి నీకు కొంత మహిమెక్కినా పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా మక్కళించి నీకు కొంత మహిమెక్కినా ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా తక్కక నీ మహిమలో తరగిపోయినా మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా గోపవీతి నాగాంతకో విష్ణురథः సుపర్ణः ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యः ఖగేశ్వరో నః శుభమాతనోతు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథः సుపర్ణः ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యः ఖగేశ్వరో నః శుభమాతనోతు. విష్ణురథమైన వాడు ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు, సత్యవ్రతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞానగురుడిగా కులవబడేటువంటి గరుడాళ్వార్లపైన పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి కార్తీక పూర్ణమనాడు అత్యంత శోభాయమానంగా మలయప్ప స్వామివారు ఊరేగుతూ ఉన్నారు. మనం దర్శిస్తూ ఉంటే విష్ణో పదే పరమే మధ్వ ఉత్సాహాన్ని చెప్పినట్లుగా ఆ యొక్క అమృతత్వ స్థితి
భక్తులకు కలుగుతోంది. అసలు ఈ పర్వతానికే వెంకట పర్వతం అని పేరు. వెంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత అని చెప్పి. కనుక అక్షయమైనటువంటి అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి పర్వతం పైన కలియుగంలో స్వామివారు ఈ యొక్క కార్తీక పున్నమి నాడు గరుడ సేవలో వైకుంఠనాథుడిగా సాక్షాత్కారమిస్తూ ఉన్నారు. గరుడు మహావేగుడు. అటువంటి గరుడునిపై స్వామి కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. పరమ కళ్యాణ చక్రవర్తి, నిత్య కళ్యాణ చక్రవర్తి ఈనాడు చక్కగా ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ భక్తులందరికీ కూడా తానే కంటి చూపై వెలుగొందుతూ ఉన్నాడు. మన తపస్సులు, మన యజ్ఞములు, మన దానములు, మన హోమములు అన్నీ కూడా స్వామికి మంగళాశాసనం చేసినప్పుడే అవి పరిపూర్ణమవుతాయి. భక్తులంతా చూడండి, ఆ పరమ పవిత్రమైనటువంటి పున్నమ గరుడ సేవలో సాక్షాత్కరించేటువంటి వెళ్ళగొడుగుల కింద గోవిందుడికి నమస్కరిస్తూ గోవిందనామాలు పలుకుతూ ఉన్నారు. గోవిందాయనుచున్ ముకుందయనుచున్ గోపాలయంచున్ మహాదేవస్తుత్య పదాబ్జయంచు నిన్ను భక్తింగొల్తు నింతే ప్రభు. ద్యావాపృథ్యవకాశపూర్ణములు కళ్యాణైకతానమ్ములౌ భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింప శక్తుండనే. స్వామి, ఏదో మా స్థాయితో మేము గోవింద ముకుంద గోపాల అని చెప్పి నీ పదార విందములకు అంజలి చేస్తూ భక్తితో నామోచ్చారణ కలియుగంలో అది ఉత్కృష్టమని చెప్పి పెద్దలు చెప్పగా విని ప్రస్తుతిస్తూ ఉన్నాము. కానీ అణువు నుంచి అజాండమంతా నిండినటువంటి నీ వైభవాన్ని ఎవరు అభివర్ణించగలరు? గురు కిరీటధారివై మనోజ్ఞమైనటువంటి శరత్కాల పున్నమ నాటి ఆ తేజస్సును కూడా తగ్గిస్తూ నీ ముఖవర్చస్సు అలా విరాజిల్లుతూ ఉన్నది. శరదిందూపమైన మోమున సుధా స్వచ్ఛోర్ధ్వ పుండ్రమ్ముతో శిరమందున్ వెలుగొందు వజ్రముకుట శ్రీభూషతో నూతన ఆభరణాలంకృత మంగళాంగములతో భాసిల్లు శేషాచలేశ్వరా, నా మానసపీఠమందొక నిమేషంబైన కొల్లుండమా అని చెప్పి భక్తులందరూ కూడా ఒక్క నిమిషమన్నా మా మనస్సు అనేటువంటి దానిలో కొలువై ఉండు స్వామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడువు, ఆది మధ్యాంతరహితుడువు, ఎంతటి వాడివైనా కూడా నిగమాది వర్ణిత మనోహరుడవైనా సరే భాగవతులకు పరమప్రసన్నుడవు. సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారం ఇవన్నీ చక్కగా సొమ్ములు ఎదదాల్చి ఎన్ని వర్ణములు పూలు, పసుపు, తెలుపు, అలాగే చక్కని తులసి, ఈ యొక్క ధాత్రీ కళ్యాణము ఇవన్నీ కార్తీక మాసంలో ప్రశస్తమైనటువంటివి. అందులో మహావిష్ణువుకి తులసి అంటే చాలా ప్రీతి. విష్ణు ప్రియా తులసి అంటారు. స్వామివారికి సహస్రనామాల పూజ చేసినప్పుడు, అలాగే అష్టోత్తరనామ పూజ చేసినప్పుడు తులసితో కూడా చేస్తూ ఉంటారు. ఆ తులసి చేసినప్పుడు ఆ పూజ పరిపూర్ణమైందని భావిస్తారు. స్వామి పాదాల దగ్గర ఉండేటువంటి తులసిని తీసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి శిరస్సుపై ఉంచుతారు. అంటే మహావిష్ణువు యొక్క ఉత్తమాంగం శిరస్సు అయితే ఆయన ఉత్తమాంగంపై ఉంచగలిగినటువంటి ఆయన కిరీటంపై సహజంగా ఆ యొక్క అర్చామూర్తిపై ఉండేటువంటి కిరీటంపై కూడా ఉంచగలిగినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఏది అంటే తులసి. అందుకే విష్ణుప్రియ అయినటువంటి ఆ తులసీదేవితో ఉండేటువంటి స్వామిని ఎంతగానో మనం భావించవచ్చు. ప్రసాదాదుల యందు కూడా తులసినే. అసలు చరమావస్థ యందు కూడా తులసి తీర్థమే మనకి పరమావధి. ఇంతటి జగత్ప్రభు అయినప్పటికీ కూడా స్వామిని అడగనటువంటి వాడు తప్పు చేసినటువంటి వాడు అవుతూ ఉన్నాడు. కానీ
అడిగినటువంటి వాడికి అడిగినంతే ఇచ్చేటువంటి వాడా లక్ష్మీనాథుడు, అడగనంత ఇచ్చేటువంటి వాడు. అటువంటి ఆయన దివ్య పదారవింద మకరంద సంసేవాశక్తిలో భక్త బృందాలు అటు ఆనంద నిలయంలో స్వామిని దర్శిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తినే కాకుండా ఇటు ఉత్సవరాయుడిని కూడా దర్శించి తరిస్తూ ఉన్నారు. అడుగని వాని దోషమది అంత్య లేదను మాట నోట వెల్వడినది లేదు. ఆర్తజన బాంధవుడాతడు కోరకుండ నిచ్చడి నెరదాతయాతడు. కుచేలుడు మేడలు వేడనే మహాత్ముడు నిఖిలంబ సంగడే. చతుర్భుజుడాతనికి అంజలించదన్నని చెప్పి ప్రతిలేని గోపుర ప్రభలు ఈనాడు దర్శించి అవి వైకుంఠంలో కూడా ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి ఆ శ్రీవైకుంఠంలో కూడా ఇంతటి గొప్ప దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీపాలంకరణలతో ఉన్నదా స్వామి వైభవము అనేటువంటి సందేహం మనలో కలిగేట్లుగా ధరాలోక వైకుంఠమైనటువంటి తిరుమల వెలుగొందుతూ ఉన్నది. అసలు ఆ స్వామిని ఏమి ప్రార్థించాలి? కర్మబంధనాన్ని కట్టి మన్ని ఈ జగత్ప్రభువు పరిరక్షిస్తూ ఉన్నాడే, ఆయన ఏమని చెప్పి ఆయనను ఆశ్రయించి మనం ఆదరించి ఆయన ప్రశంసలను లేదా ఆదరాన్ని ప్రత్యయాన్ని మనం పొందాలి అని చెప్పి భావనం చేస్తే దివ్యానుభూతులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఎత్తిన జన్మలెవ్వియో ఎత్తగనున్నవియేవో తొల్లిన ఎత్తిన జన్మలందు కులమేదియో జాతియు లింగమేదియో వృత్తియు దేశమయ్యదియో ఇంచుకి అరుంగను పండుటాకునై ఇత్తరి రాలనుంటి భయమేర్పడ బ్రోవుము వెంకటేశ్వర. చాలా వార్ధక్యం వచ్చి ఎంతో కాలంగా వెంకటాచలంలో ఉంటూ స్వామి చరణారవింద సంసేవాసక్తితో ఉన్నటువంటి మాకు కోర్కెలే ఉంటాయి. స్వామిని ప్రార్థించడం తప్పుగా ఆ స్వామి నీ నామస్మరణమును నీ నామోచ్చారణము నీ దర్శనమును మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్యా చేతులు మోడ్తును. నిరంతరం కూడా నీ నామస్మరణ చేస్తూ ఉండాలి. నీ నామోచ్చారణ అలా జరుగుతూ ఉండాలి మా పెదవులపై నుంచి. నీ దర్శనం మాకు నిరంతరము లభిస్తూ ఉండాలి ఆజీవనం కూడా. అయితే సుప్రభాతాదుల్లో సకృత్సేవయా నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని చెప్పి నీ ఔదార్యాన్ని చెప్పడం జరిగింది. నీరాళి మండపం ఏనాటిదో ఎంత చక్కగా స్వామి పుష్కరిణిలో పాపలవిత్రమైనటువంటి ఆ స్వామి పుష్కరిణిలో కాంతులీనుతోంది. దివ్య ప్రబంధానుసంధానం చేస్తూ ఉన్నారు జియంగార్లు. నవశ్రీ రామానుజమూర్తుల్లా గోచరులుతూ ఉన్నారు దండధారులై. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జియంగార్లు, చిన్న జియంగార్లు గోష్ఠి నెరపుతూ ఆ శోభాయాత్రలో పాలు పంచుకునే వేళ గోపికలందరూ కూడా చక్కగా కోలాట భక్తితో ఆశ్రయిస్తూ ఉన్నారు కళామాధ్యమంగా. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అని చెప్పి ఈనాడు గరుడ వాహనం ఘనమైనది పెరియ తిరువడి అని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కీర్తిస్తారు. ఆ పెరియ తిరువడిలో స్వామిని ఆశ్రయిద్దాం, ధరిద్దాం. విన్నపమిది నీకు వేవేలు విధముల, విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో 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 నమో.
తెచ్చుకున్నట్టు సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు నావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యను పాదమునాగాచినట్టు పనివడి అహల్యను పాదమునాగాచినట్టు ననిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో నమో విన్నపమిదే నీకు సప్తాంబుజీరంజక రాజహంసం సప్తార్ణవీ సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే సప్తద్వీపాత్మకమైనటువంటి భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంసము సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు సూర్యమండలం మధ్య నుండేటువంటి హిరణ్మయ స్వరూపుడు అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాస ప్రభువుకి కర్పూర నీరాజనాలెత్తారు. స్వామివారిని ఈ పున్నమ గరుడ సేవలో విశేషించి ఈ కార్తీక మాసంలో దర్శించడం కార్తీక దామోదర దర్శనం మహాభాగ్యం అని చెప్పి ఆనందంతో స్వామిని కృతజ్ఞతాపూర్వకంగా కైమోట్పులు చేస్తూ ఉన్నారు. అక్షి దుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే అని చెప్పి శృతి శరదృతువుని అభివర్ణించింది. ఋతువుకు అధిదేవతలైనటువంటి దేవతల వస్త్రములు బంగారు రంగుతోనూ చిరగనివై చక్కగా ప్రకాశిస్తూ ఉంటాయట.
అటువంటి దేవతల మధ్యలో శ్రీ మహావిష్ణువు చక్కగా కీర్తింపబడుతూ ఉంటాడు. వర్షాకాలంలో జనాదులు అనేకమైనటువంటి బురద మధ్య నదీ నదాల్లో మట్టి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. శరత్కాలం వచ్చేసరికి నీటిలో బురద అడుక్కు దిగి నదులన్నీ స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా ఉంటారు. అటువంటిది ఈ శరత్కాలం. అంటే ఆశ్వేజం, కార్తీకం ఈ రెండూ కూడా శరత్కాలం. ఈ పున్నమ నాడు అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వేజ మాసం, కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు కార్తీక మాసంగా చెప్తారు. పరాయతంలోని నక్షత్రేష్టి అనేటువంటి పన్నంలో కృత్తికా నక్షత్రంతో ఆరంభమై భరణి నక్షత్రంతో సమాప్తిగా వేదం వర్ణిస్తోంది. కానీ గ్రహముల గతులకు, జాతక చక్రాలకు, రాసుల నిర్ణయానికి అశ్విని మొదలుగా రేవతి ఆఖరిగా నక్షత్రంగా చేస్తూ ఉన్నారు. శృతి విధానానికి, ఈ జాతక గ్రహరాశుల విధానానికి వేరువేరు పద్ధతులు ఉన్నాయి. ఈ రెండు పద్ధతులందు ప్రారంభమందు ఉన్న కృత్తిక, అశ్వినులకు సంబంధించినటువంటి పున్నమ, చంద్రుడు కలిగినటువంటి మాసములే ఆశ్వేజం, కార్తీకం. ఈ 2 నెలలు కలిపి శరదృతువు. అంటే 2 పద్ధతులందు ప్రథమంగా కలిగిన నక్షత్రములకు సంబంధించిన ఋతువు. ఇదే ప్రథమ ఋతువులుగా కూడా భాగవతోత్తములు పరిగణిస్తారు. ఋతువులు వసంతంతో ప్రారంభింపబడి శిశిరంతో ముగుస్తాయి అనే పద్ధతిలో 6 ఋతువుల్లో అయితే ఇది శరత్కాలం 4వది. అయినా అన్నిట్లో కూడా ప్రాధాన్యం కలిగినటువంటిది. కార్తీక మాసానికి కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రుని వద్ద ఉండటం కారణం. కృత్తికలు అంటే షట్కృత్తికలు. సప్త ఋషుల భార్యల్లో వశిష్ఠుని భార్య అరుంధతి నక్షత్రం కాకపోగా మిగిలిన 6 ఋషుల భార్యలను షట్కృత్తికలు అంటారు. శివభగవానుడి కుమారుడైన కుమారస్వామి 6 కృత్తికల చేత పెంచి పోషింపబడటం వల్ల ఆయనను షణ్ముఖుడు అనేటువంటి పేరుతో పాటు కృత్తికల పుత్రుడిగా ఆయన్ని గుర్తించి పెంచబట్టం చేత కార్తికేయుడు అని ఆయనకి ప్రసిద్ధంగా ప్రఖ్యాతి కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ ఆకాశ దీపము ఇవన్నీ కార్తీక మాసంలో ఉంటాయి. కార్తీక శుద్ధ విజయ నాడు భగినీ హస్త భోజనం చాలా ప్రసిద్ధమైనటువంటిది. అంతా కూడా ఆచరిస్తూ ఉన్నారు. సోదరికి నూతన వస్త్రాలు, కానుకలతో సత్కరించడం, వారి వంటను ఆరగించి ఒకరికొకరు దీవెనలు ఇచ్చుకోవటం, శుభాకాంక్షలు చెప్పుకోవటం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ప్రప్రథమంగా యముడు తన సోదరి అయిన యమున గృహానికి పోయి భగినీ హస్త భోజనం చేసి ఫలశ్రుతి కూడా చెప్పాడు. కనుక అటువంటి కార్తీక మాసం నాగుల చవితి నోటు చక్కగా నాగ దేవత అందరికీ కూడా పెద్దదైనటువంటి ఆదిశేషుని పైన స్వామి వాహనాన్ని మనం దర్శించాం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మనం కార్తీక దామోదరుని ఆరాధించాం. అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి మొక్కకు, తులసి మొక్కకు కళ్యాణం చేశాం. ఈ కార్తీక మాస వ్రతాన్ని అన్ని రోజులు ఆచరిస్తూ దేవాలయాల్లో, ఇళ్లలో దీపాలు పెట్టడం, అభిషేకాలు చేయటం, అంతేకాకుండా దామోదరునికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఉపవాస దీక్ష పూనడం, ఆకాశ దీపాన్ని పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ నక్త భోజనాలు ఇవన్నీ ఆచరించేటువంటి భాగవతోత్తములందరూ తరలి వచ్చారు. ఊర్ధ్వపుండ్ర రాజములతో ఉన్న ఈ గజరాజములు ఎంత చక్కగా స్వామిని ఆ కూటస్థమైనటువంటి ఆ గజము ముందు ప్రార్థన చేసి శరణాగతికి ఒక సాకారంగా గజాదులన్నింటినీ నిలిపింది. లావుక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్సిన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి చక్కగా ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఆ వైకుంఠధాముణ్ణి ఇలాతలానికి గజేంద్రుడే ఆహ్వానించాడు. అందుకే గజాంతం ఐశ్వర్యం అని చెప్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో చక్కగా వనభోజనాదులు కూడా చేసేటువంటి భాగవతోత్తములందరూ కూడా కార్తీక దామోదర ఆరాధన చేసేవారు. ఈ తిరుమల క్షేత్రానికి నేడు ప్రత్యేకంగా
ఈ పున్నమ వేళ కార్తీక దామోదరుడైన వెంకటేశ్వర స్వామి వారిని గరుడ వాహనంపై వీక్షించాలని విచ్చేశారు. చాలా నిష్ఠతో ఈరోజు పూర్తిగా ఉపవాసం చేస్తూ ఉన్నారు. జ్వాలాతోరణం అనేటువంటి సంస్కారం కూడా మన గ్రామసీమల్లో ఇప్పటికీ ఉంది. గడ్డితో పెద్దగా తాడు అల్లి తాటి కొనలను స్తంభాలకు కట్టి మధ్యనున్న గడ్డి తాళ్లను దివిటీతో అంటించి ఆ మంట కింద శివపార్వతుల ప్రతిమలను కానీ చిత్రపటాలను కానీ అటు ఇటు తిప్పుతూ ఆ కాలిన తృణభస్మాదులను ప్రసాదంగా ధరించి కాలకుండా ఉన్న తృణాదులను ఇంటికి తీసుకుపోయి చూరులో భద్రపరుచుకుంటారు. ఇలా పున్నమి నాడు చంద్రుడు షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఇలాగా స్వామివారు కూడా నిత్యము షోడశ కళలతో విరాజిల్లేటువంటి మహనీయుడు ఆయన. అన్ని పున్నముల కన్నా ఆహ్లాదం కలిగించేటువంటి ఈ శరత్కాల పున్నమ నాడు భక్త హృదయాలన్నీ కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు, మంచు, దుమ్ము, ధూళి వగైరాదులు లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా వాతావరణం అంతా ఉంది. తిరుమల క్షేత్రంలో చల్లని చంద్రకాంతి మనుష్యుల మనసులకు ఉల్లాసాన్ని కలిగిస్తోంది. కాబట్టి మనం దివ్యమైనటువంటి ఈ శరత్కాల పున్నమ నాడు ఎంతో ప్రశాంతంగా కోరికలన్నీ అనుగ్రహించేటువంటి చిరుమందహాసంతో ఉన్నటువంటి నిర్మలమైన స్వచ్ఛమైన సంపూర్ణమైన అనురాగంతో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గరుడ వాహన సేవను వీక్షిస్తూ ఉన్నాం. దివ్యమైనటువంటి అనుభూతి భక్తులందరికీ కూడా. అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం ఈ రాత్రి సమయంలో నిరాగసం నిర్మల పూర్ణబింబ నిశీథిని నాథ నిభాననాభం నిర్నీత నీతిం నిగమాంత నిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే. దోషరహితుడు నిర్మలమైన పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేవాడు, వేదాంత బోధితమైన నిత్యమైన మోక్షాన్ని ప్రసాదించేవాడైనటువంటి శ్రీనివాసుణ్ణి శరణాగతి చేస్తూ ఉన్నాం. నిరస్త దుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కలమప్రమేయం అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. దుఃఖాలను తొలగించేవాడు, ఇంద్రియాలకు కనిపించకుండా ఉండేటువంటి వైభవం కలిగినటువంటి స్వామి ఉత్సవరాయుడై మన కనువిందు చేస్తూ ఉన్నాడు. ఏ కారణము లేనివాడు, ఇంద్రియముల అవసరము లేకుండా అన్ని కార్యములు చేయగలిగినటువంటి వాడు, మితిలేని ప్రభావం కలిగినటువంటి శ్రీనివాసును ఆది మధ్యాంతరహితుణ్ణి శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులు ఆరాధిస్తూ ఉన్నారు. ఆళ్వారుల పాసురం నిరంతరం స్మరించేటువంటి వైష్ణవ గోష్ఠి అది. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. 12 మంది ఆళ్వారుల్లో వారు పుణ్య క్షేత్రాలు అంటే వారు ఏ క్షేత్రంలో హరిని కీర్తించారో వాటిని దివ్యదేశాలు అంటారు. 108 దివ్యదేశాలు. శ్రీరంగం తర్వాత తిరుమలే ప్రధానమైనటువంటిది. అందుకే గోదాదేవి కూడా చక్కరక్కై వెంగడవర్కు ఎన్నై విదిక్కిట్రియే అని చక్రాయుధాన్ని ధరించిన వెంకటేశ్వరుడు నా ప్రియుడు అని చెప్పింది. 200 పాసురాలు శ్రీ వెంకటేశ్వరాత్మకంగా ఆళ్వారులు కొనియాడారు. అటువంటి భాగవతుల హృదయాలలో నెలవైనటువంటి శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి స్వామి ఈనాడు భక్తకోటిని ఉద్ధరించడానికి గొప్ప తేజస్సుతో మంగళాశాసనం అందుతూ మాడవీధుల్లో ఊరేగుతూ ఉన్నాడు. సర్వప్రాణులను పోషించి వృద్ధి చేసేటువంటి వాడు, సర్వప్రాణుల ఇంద్రియాలను నియమించేటువంటి వాడు, ఆదిపురుషుడు, సర్వప్రాణులకు నివాస స్థానమైన వాడు, అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అభిమానము మొదలైనటువంటి దోషములు లేని సమస్త శుభగుణ స్వరూపుడు, జ్ఞానము బలము చేత సర్వాధికుడు, ప్రళయకాలంలో చరాచర జగత్తును తనలో ఇముడ్చుకోగలిగినటువంటి దామోదరుడు, విశాల నేత్రాలతో భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ హృషికేశుడు సకల ప్రాణి కోటి నియామకుడిగా మనం తెలుసుకోవాలి. విశ్వమే ఆయన స్వరూపము.
ఐశ్వర్యం పరాక్రమం స్వభావంగా కలిగినటువంటి వాడు, స్వయంగా ప్రకాశించేటువంటి వైభవం కలిగిన ఆ స్వామికి ఆ యొక్క కర్పూర నీరాజనాల తరువాత స్వామివారికి నక్షత్రహారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం! 27 ఒత్తులతో ఉండేటువంటిది నక్షత్రహారతి. ఈ కార్తీక పున్నమ నాడు ఆ చంద్రుడు కూడా నక్షత్రకాంతిని అందుకునేటువంటి స్వామివారి యొక్క పదభక్తిలో మునిగి తేలుతూ ఉన్నాడు. గారాల పట్టి అయినటువంటి లక్ష్మీదేవి సోదరుడు, సముద్రాలకు గారాల పట్టి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవతకు సోదరుడు ఈ యొక్క గరుడు. స్వామి పుష్కరిణికి స్వామివారు అందుకున్నటువంటి దివ్యమైనటువంటి శేషహారతిని, ఆ నక్షత్రహారతిని అందించి పుష్పాలతో పూజిస్తూ ఉన్నారు, నక్షత్రహారతిని అందిస్తూ ఉన్నారు. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలంగా శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాహ అంటారు. ఎంత అద్భుతమైనటువంటి వైకుంఠ నగరాకారం కలిగిన స్వామి పుష్కరిణికి స్వామివారికి సమర్పించిన నక్షత్రహారతిని అర్చక స్వాములు సమర్పణం చేస్తూ ఉన్నారు. శివుడు, బ్రహ్మ, సనందనుడు మొదలైన దేవతలు, ఋషులు తమ శ్రేయస్సు కోరి స్వామి పుష్కరిణిలో మునిగి నిర్మల దేహులై తరువాతే వెంకటాచలపతి దర్శనానికి వెడుతూ ఉంటారు అని చెప్పి ప్రతివాది భయంకర అన్నం స్వామి వారు చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామి సకల దేవతా సార్వభౌమత్వాన్ని మనం గుర్తెరుగుతూ ఆనందకర కర్పూర నీరాజనాలను మనం దర్శించాలి. ఆ శరత్కాల పున్నమ చంద్రుని కంటే గొప్ప ముఖశోభ కలిగినటువంటి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నాడు. ఆ స్వామి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ. ఆ వైకుంఠమందు విరక్తి కలిగి భూలోకంలో భక్తజనులను ఉద్ధరించడం కోసం స్వామి పుష్కరిణి గట్టున లక్ష్మీదేవితో హాయిగా ఆయన క్రీడిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామివారి కర్పూర నీరాజనాన్నిచ్చి మళ్ళా స్వామి పుష్కరిణికి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు. స్వామి పుష్కరిణి స్నానం కోటి జన్మల తపఫలం చేత సిద్ధిస్తుంది. ఎందుకంటే నిత్యం సమస్త దేవతాకోట్లు ఇక్కడికి వచ్చి మునకలు వేసి ఆ తరువాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవాధిదేవుడి దగ్గరికి వెళ్తారు. పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారి దంపతులు, ఇతర అధికారులు అందరూ కూడా స్వామివారి శేషహారతిని భక్తితో అందుకుంటూ ఉన్నారు. ఎంత దివ్య సన్నివేశం! శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అని చెప్పి కీర్తించారు అన్నన్ స్వామి. అంటే లక్ష్మీదేవికి నాథుడు, సమస్త శుభగుణాలకు స్థానమైనవాడు, భక్తులకు నిధి అయినవాడు. ఇది మనకు కావాలి. అర్థినాం నిధి అంటే కోరుకునేటువంటి వాళ్ళకి పెన్నిధి ఎవరు అని అంటే వెంకటేశ్వరుడే. నిధి ఏనాటికైనా తరిగిపోవచ్చు, తరగని నిధి స్వామివారి. అందుకే నిధి నిధానము రెండూ నువ్వే అయ్యా అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కొనియాడారు. మంగళాశాసనంలో మనం తెలుసుకోవలసింది ఏమిటి అని అంటే అందరూ మంగళంగా ఉండాలి అనడమే శ్రీమన్నారాయణునికి కళ్యాణనిధికి మంగళాశాసనం చేయటం. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ఉండేటువంటి స్వామి భక్తుల పాలిటికి అక్షయ నిధి ఆయన. ఆ నిధిలో సమస్త సంపదలు ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే దాన్ని స్వీకరించవచ్చు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని గీతాచార్యుడిగా ఆయనే చెప్పాడు కదా శ్రీనివాసుడు. అటువంటి స్వామి లక్ష్మీదేవిని విలాసంగా చూచేటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి నేత్రములు కలిగి సర్వలోకాలకు ఆయనే నేత్రమైనటువంటి వాడు. ఈ పున్నమ గరుడ సేవలో విలాసంగా వివిధాభరణ ధారి అయి మనకు కనువిందు చేస్తూ ఉన్నాడు. రూపే చ లక్ష్మీ అంటారు. అంటే సర్వాన్ని చూసేటువంటిది, అంటే అందరినీ చూసి అనుగ్రహించేటువంటిది అమ్మవారు. అమ్మవారు సరిగ్గా అనుగ్రహిస్తున్నారా లేదా చూసేటువంటి వాడు స్వామివారు. శ్రీవారికి అమ్మవారి యందు గల ప్రేమాభిమానాలు ఎంత ఘనమైనవో భక్తుల పట్ల కటాక్షం కూడా అంతే ఉన్నతమైనది.
స్వామిని ఆశ్రయిద్దాం, ధరిద్దాం. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరురుగా కంసునికి అల్లుడాయెను. నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరురుగా కంసునికి అల్లుడాయెను. నిరతి శిశుపాలుని నేయపు మరది పుట్టే. నిరతి శిశుపాలుని నెయ్యపు మరది పుట్టే. పెరుగగా మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ మంగళం.
కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ కృష్ణ కృష్ణ మంగళం మంగళం ఓ